గ్రామస్తులని బద్దలు కొట్టే సత్తా ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఒక మెంటార్, ఒక రథసారథి. సమాజం ఎప్పుడు అధర్మం వైపే నడవడానికి ఆకర్షింపబడుతుంది. అలాంటప్పుడే కృష్ణార్జునులు కురుక్షేత్ర యుద్ధం చేసి సమాజంని ధర్మం వైపు నడిపిస్తారు. ఈ డిజిటల్ స్పేస్లో మంచి కంటెంట్ చేసే వాళ్ళకన్నా స్క్రాపే ఎక్కువ తయారవుతుంది. ఎంతోమంది ఎన్నో స్కామ్స్లో ఇరుక్కుంటున్నారు, చెడువైపు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. లైఫ్ అంటే ఏంటి అని నువ్వే కొత్తగా పరిచయం చేయాలి. ఇలాంటి టైంలో నువ్వు డిజిటల్ స్పేస్లో లేకపోతే నిన్ను నమ్ముకున్న నీ కమ్యూనిటీ కూడా బాధపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒక అమ్మాయికి సేఫ్ ప్లేస్ ఎక్కడ అంటారు? గుడి. ఇల్లు లేదా కంఫర్ట్ ఉన్న పర్సన్ దగ్గర సేఫ్గా ఫీల్ అవ్వదంటారా? ఇల్లు నరకం అవ్వచ్చు, మనకు కంఫర్ట్ ఇచ్చే పర్సన్ దగ్గర కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోవచ్చు. దేవుడు రాతి రూపంలో ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో తెలియకపోయినా ప్రశాంతత, అలానే లిమిట్ లేని కంఫర్ట్ దొరికే ప్లేస్ గుడే. ఎలాంటి వాడైనా లైఫ్లో సర్వైవ్ అవ్వడానికి కెరియర్, లైఫ్, రిలేషన్షిప్, అలానే సోషల్ కమ్యూనిటీ మీద నాలెడ్జ్ ఉండాలి. అలానే అమ్మాయిలు అయితే ప్రేమ, బాధ్యతల మీద ఇంకా ఎక్కువ పట్టు ఉండాలి. అందుకే ఏమో వీళ్ళ 5 పర్సనల్గా చాలా ఫేవరెట్ ఆచార్యకి. ఇలా ఎన్నో ఇంటర్వ్యూస్తో ఎంతోమందికి క్లారిటీ ఇస్తూ ఎంతోమందిని దారిలో పెట్టారు. అందులో ఇది నా ఒక్కటి స్టోరీ. నేను అర్జునుడి యుద్ధం చూడలేకపోయాను, కానీ నన్ను దారిలో పెట్టిన ఆచార్యని చూశాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ద్రోణాచార్య. హలో వారియర్స్, నేను మీ విష్ణు. మేబీ ఇది నా లాస్ట్ వీడియో. టెక్నాలజీ లేని ఒక మాల్మూల గ్రామం నుంచి వచ్చాను. అమ్మ నాన్నలకి నన్ను గవర్నమెంట్ టీచర్లా చూడాలని సిటీకి పంపించారు. కానీ ఇక్కడికి వచ్చి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకొని ఇంట్లో వాళ్ళు పంపే మనీని సేవ్ చేసి ఎక్విప్మెంట్స్ కొనుక్కున్నాను. ఎన్నో నిద్రలేని రాత్రులు, తిండి లేని రోజులు గడిపి ఆలోచనలు మొత్తం పేపర్లో పెట్టి మీకు ఎక్స్ప్రెస్ చేశాను. మనకంటూ వయసు వచ్చాక సంపాదించకపోతే మన అమ్మ నాన్నలు సాధించుకోవాల్సి వచ్చింది. మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బట్ నిజాన్ని మనం దాచలేము కదా. టెక్నాలజీ ఈరోజు మా ఊరికి వెళ్ళిపోయింది. అండ్ ఈ టెక్నాలజీ యూస్ చేసుకుని మనం ఏదైనా చేయొచ్చు. అండ్ మంచి యూస్ చేసేవారి కంటే మ్యానిపులేట్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఏదైతే ఏంటి ఇంట్లో తెలిసిపోయింది. మనం అనుకున్న వాళ్ళు వదులుకొని ప్రపంచాన్ని జయించినా సంతోషం ఉండదు. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను ఇక్కడ ఛానల్ ఆపేస్తున్నాను. ఇంకా మాట్లాడితే మాటలు తప్పుతాయి. This is Dronacharya signing off. యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం.
ప్రతి అబ్బాయికి ఒక చిన్న డ్రీమ్ ఏంటో తెలుసా? పేరెంట్స్ వాళ్ళు సాధించలేని కళల్ని మనం సాధించి హ్యాపీ చేయాలని, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలని, ఫిట్ అవ్వాలని చాలా ట్రై చేస్తాము. కానీ మనం ఎంత కష్టపడ్డా ఫెయిల్ అవుతాము. పేరెంట్స్కి ఒక 10/10 తెచ్చుకునే కొడుకుంటే హ్యాపీ అవుతారు. కానీ నేను ఎప్పుడు ఆ కావాల్సిన కొడుకు కాలేదు. పేరెంట్స్ని హ్యాపీగా ఉంచాలి, ప్రౌడ్గా ఉంచాలంటే ఇంకా చాలా మంచి మార్గాలు ఉన్నాయని గుర్తు చేశారు కృష్ణ సార్. నేను రైటో రాంగో తెలియదు, నేనేం కావాలన్నానో తెలియట్లేదు, నేనేం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ దారిలో నడవాలా, నాకు నచ్చిన దారిలో వెళ్ళాలా అని చిన్న కన్ఫ్యూజన్. నెక్స్ట్ లైఫ్ ఏంటో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. ఈ జీవితంలో ఇష్టమైనది చెయ్యి, కష్టపడు, ప్రేమించు, ఎంజాయ్ చెయ్యి. చాయిస్ నీది, మంచిగా ఉండు. ఎదుటివారి కోసం కాకుండా నీ కోసం కష్టపడు. నీ హార్ట్కి తెలుసు నీకేం కావాలో, నీ ఐడెంటిటీ ఏంటో దాన్ని అడుగు, నీ పర్పస్ తెలుసుకో. లైఫ్లో అందరికీ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అదొక పర్సన్ వల్ల కావచ్చు, ఒక ప్లేస్ వల్ల కావచ్చు, లేదా మన చుట్టూ ఉండే పర్సన్ వల్ల కూడా కావచ్చు. దాన్ని పట్టుకోకపోతే చాలా రిగ్రెట్ ఉంటుంది. పేరెంట్స్ని పక్కన పెట్టు, బాధ పెట్టు అని చెప్పట్లేదు. వాళ్ళతో కమ్యూనికేట్ చేయి, అర్థమయ్యేలా చెప్పు, వెయిట్ చేయి. వాళ్ళకి నువ్వేంటో అర్థం చేసుకునే టైం గ్యాప్ ఇవ్వు, అంతా సెట్ అయిపోయింది. నేను గవర్నమెంట్ టీచర్ని కాదు, గ్రేటెస్ట్ టీచర్ అవ్వాలనుకుంటున్నాను. మన మనల్ని సాధించలేని కళల్ని మనం నెరవేర్చకపోతే ఏమవుతుంది? ఒక్కవేళ మనం అంతకన్నా గొప్పగా ఏదైనా చేయాలంటే పేషెన్స్, టైం, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్ని కన్విన్స్ చేయాలంటే. మన నాన్నలు కూడా ఏదో చేయాలని కలలు కన్నోళ్ళే, అంతా మనమే. కాకపోతే వాళ్ళకి జరిగినట్లు మనకి జరుగుతుందని చిన్న భయం. కమ్యూనికేట్ చెయ్యి, కన్విన్స్ చెయ్యి. కృష్ణ నా లైఫ్లోకి వచ్చాక చాలా రిజల్ట్స్ వచ్చాయి. అందుకే ఇప్పటి నుంచి నా ఛానల్ని ఎవకో స్టూడియోస్గా చేస్తున్నాను. ఎవకో స్టూడియోస్ అంటే ఎవల్యూషన్ ఆఫ్ కంటెంట్ అని. టెడెక్స్ టాక్, జోష్ టాక్స్ ఇలాంటి పీపుల్ పర్సనాలిటీని డెవలప్ చేస్తూ ఉంటాయి. కానీ ఎవకో స్టూడియోస్ అనేది సమాజంలో ఉన్న స్ట్రగుల్ అండ్ ఇంపాక్ట్ వల్ల పీపుల్ ఐడియాస్ని ఎలా చేంజ్ చేస్తున్నాయో చూపిద్దామని అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే కొంచెం ఇంట్రెస్ట్లా. ఎలా అంటే వాల్యూ ఉన్న వాళ్ళతో కాదు మిత్రమా, వాల్యూ తెలిసిన వాళ్ళతో రిలేషన్షిప్ని డెవలప్ చేసుకుంటే మనల్ని ఆపేవాడు లేనంతగా డెవలప్ అవ్వచ్చు. రెస్పెక్ట్ ఉన్నన్ని రోజులు ఉంటుంది. మన లైఫ్ జర్నీలో ఎంతోమంది కలుస్తాం. కొన్ని ప్రయాణాలు ఫ్రెండ్స్ని చేస్తుంది, ఇంకొన్ని గొడవలు పడేంత వరకు. కొన్ని పరిచయాల వల్ల మనసు తేలిక అవుతుంది, ఇంకొన్నిటి వల్ల మనసు ముక్కలవుతుంది. మన చివరి క్షణాల వరకు ఎంతమందితో ఉన్నా ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఉన్నన్ని రోజులు చుట్టూ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండండి. మెమోరీస్ నుంచి లైఫ్ లెసన్ని నేర్చుకోండి. ఫెయిల్ అవ్వండి, కానీ లాస్ట్లో రిగ్రెట్స్ ఉంచుకోకండి. ఒకసారి కులం పిచ్చి, మతం పిచ్చి, ఎక్కువ తక్కువలన్నీ పక్కన పెట్టి భారతీయుల్లో ఒక్క 10 సంవత్సరాలు పనిచేస్తే చాలు, మన దేశం ప్రపంచ దేశాలను శాసిస్తుంది. ద్వాపర యుగంలో అయినా కలియుగంలో అంటే ఇప్పుడు 2024లోనే కాదు 2090లో అయినా అట్లీస్ట్ కొంతమంది అమ్మాయిలు పేరెంట్స్ మీద భయంతో ఇష్టం ఉన్న అబ్బాయిని వదులుకోలేక బాధపడుతూ ఉంటారు. వాళ్ళు చాలా గ్రేట్ నిజంగా. ఎందుకంటే ఎవరో గొప్పగా చెప్పారు కదా, ఆడదాని మనసు సముద్రం అంత దుఃఖమని. డిగ్రీ సర్టిఫికేట్ అంటే జాబ్ ఆపర్చునిటీస్కి ఒక టికెట్ అంతే. ఆ చదువు లేకుండా లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. చదువు రాకపోతే, జాబ్ లేకపోతే లైఫ్ లేదని సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ రెండే లైఫ్ కాదు, లైఫ్లో కాస్త ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకోండి. ప్రతి స్టోరీలో ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఆ యూనిక్నెస్ని గుర్తించి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. నా నెక్స్ట్ స్టెప్లో కూడా మీరు సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద్రోణాచార్య సైనింగ్ ఆన్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ఎవకో స్టూడియోస్. విష్ణు ద్రోణాచార్య ఇకలేరు, కలికాలం, కలియుగం కదా. తాను చేసిన మంచి తనని చంపేసింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పవర్, మనీ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతూనే ఉంది. నేరస్తూ ఎవరు తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం భవిష్య మాలిక ఛానల్కి అలానే న్యూస్ లెటర్స్కి ట్యూన్ అయ్యి ఉండండి. నాకు ఇప్పటికీ గుర్తుంది,
నేను ఒక వీడియోతో సింపుల్గా క్లిక్ అయిపోయాను. హాఫ్ నాన్ వెజ్ అండ్ పర్సనాలిటీతో వావన స్టార్ అయిపోయాను. నేను జస్ట్ నా క్రియేటివిటీని యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశాను. జస్ట్ ఒక ట్రై ఇచ్చాను. ఆ వీడియో గురించి ఒకసారి మళ్ళీ మీకోసం. మహాభారతం జరిగిపోయిందని అంటున్నారు. అది తప్పు. మహాభారతం జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోతోంది. మహాభారతం అనగానే అలెన్స్తో జరిగిన కురుక్షేత్రం, ఆస్తి కోసం, అధికారం కోసం మొదలైన గొడవ, మంచితనం, ధర్మం గురించి పరీక్ష, కర్మ, ప్రేమ, సామర్థ్యం, విలువలు, ఇలా ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవే కాన్సెప్ట్స్ టైం సైకిల్స్ అయ్యి రిపీట్ అవుతున్నాయి. అవి ఎలానో చెప్తాను, వినండి. వరల్డ్ వార్స్ అంటే గ్రూపింగ్ సపోర్టింగ్ కంట్రీస్ అండ్ ఫైటింగ్ రిప్రజెంట్స్ కురుక్షేత్ర. సామంతులు కలుస్తారు. అస్త్రశస్త్రాలు లైక్ న్యూక్లియర్ బాంబ్స్, అటామిక్ బాంబ్స్ లాంటి హెవీ డిస్ట్రక్టివ్ థింగ్స్ని యూజ్ చేస్తారు. అప్పటి మహాభారతం క్యారెక్టర్స్ మోడర్న్గా చూసుకుంటే దలైలామా గారిని కృష్ణుడు గాను, నరేంద్ర మోడీ గారిని ధర్మరాజు గాను, దుర్యోధనుగా కిమ్ని చూసుకోవచ్చు. అలానే సోషల్ జస్టిస్, ఫెమినిజం, ఇన్ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం వాడే మహాభారతంలో చూడవచ్చు. నెల్సన్ మండేలాని కర్ణుడు గాను, గ్రేటర్ థంబర్గ్ని ద్రౌపది గాను, ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం ఇంకో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో చూడవచ్చు. అప్పట్లో జూదం, ఇప్పుడు మోడర్న్గా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అని అంటున్నారు. దుర్యోధనుడు రాజ్యం కోసం అంత గొడవ చేస్తే ఇప్పుడు అన్నదమ్ములు సెంటు భూమి కోసం బంధుత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. అప్పుడు ఇప్పుడు ఏం మారలేదు, రోజులు యుగాలు మారాయి అంతే. అప్పుడు కురుక్షేత్రం అనే ప్లేస్లో జరిగింది ఆఫ్టర్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఈవిల్. అప్పుడు 100 మంది కౌరవుల వల్ల వరల్డ్ వార్ జరిగింది. ఇప్పుడు అందరిలో మంచి తెలిసిన ధర్మరాజుని చంపేసి కార్పొరేట్ వరల్డ్లో సర్వైవ్ అవ్వడానికి దుర్యోధనులా మారిపోతున్నారు. ఎంత మంచిని తొక్కేసినా కూడా ఎండ్ ఆఫ్ ద స్ట్రగుల్ ఫేజ్లో మంచే గెలిచిద్ది. 100 మంది కౌరవులకి 5 మంది పాండవులే ఉన్నా, 1,00,000 మంది కౌరవులకి 5 మంది పాండవులు ఉన్న రేషియోలో కృష్ణుడు నడిపించే పాండవులే గెలుస్తారు. ఇప్పుడు మంచి కోసం జరుగుతున్న స్ట్రగుల్ని, ధర్మయుద్ధాన్ని కొంతమంది సోషల్ మీడియా అనే ఈ కురుక్షేత్రంలో చేస్తున్నారు. నీకు సోషల్ మీడియా అకౌంట్ ఉంటే నువ్వు ఎటువైపు ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు సోషల్ మీడియా అనే ఈ రాజ్యంలో ఉన్నావు. నువ్వు సపోర్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల నీకు తెలియకుండానే యుద్ధం చేస్తున్నావు. అది మంచి వైపు చెడు వైపు ఆలోచించుకో. ఇదంతా వింటుంటే అప్డేట్ వర్షన్ 2.0 ఉంది కదా. సో కురుక్షేత్ర 2.0, దీన్ని మనం మోడర్న్ కురుక్షేత్ర అని అందామా? ఎలా ఇచ్చా జస్టిఫికేషన్? ఇలాంటి స్టఫ్ ఎక్కడా దొరకదు. సపోర్ట్ చేయండి. నేను మీ సిటీ కల్చర్ అబ్బాయి అభి, సైనింగ్ అవుట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది నా ఫస్ట్ వీడియో. కంటెంట్లను ఎంతోమంది సపోర్ట్ చేశారు, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ వీడియో తర్వాత విష్ణు సార్తో ఒక రోజు గడిపే అవకాశం వచ్చింది. యూట్యూబ్ని ఒక్క నెలలో షేక్ చేసేసావు. నీ పేరు గుర్తునిపిలా చేసుకున్నావు. నెక్స్ట్ ఏంటి? సక్సెస్ వచ్చేసింది. డబ్బులు సంపాదించాలి సార్. ఇంకా ప్రమోషన్స్ చేసుకుంటూ ఆన్లైన్లో ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. అప్పుడే రీచ్ ఉంటుంది. మన గురించి ఇంకో 10 మంది మాట్లాడుకుంటారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో జీరో వాల్యూని 10 చేసి హైప్ చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఒకటైతే సోషల్ మీడియా రియాలిటీ ఇంకోటి చూపించి అట్రాక్ట్ చేస్తున్నారు. నువ్వు అందులో ఒకటి కాకు. నీ దగ్గర మంచి స్కిల్ ఉంది. 10 మంది నీ గురించి మాట్లాడుకోవాలని చెత్త క్రియేట్ చేయకు, వాల్యూ క్రియేట్ చేయి. అంటే ఇప్పుడు నన్ను సోషల్ మీడియా నాపేయమంటున్నారు. అయితే ఎలానో నెగిటివిటీ ఉంటుంది సార్. మహాభారతం మీద నాలెడ్జ్ ఉంది కదా. కృష్ణ సార్ చెప్పిన ఒక మాట, రామాయణం మనం ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మహాభారతం మన ఎటుండాలో చెప్తుంది. అండ్ మనం ఎంత మంచి చేసినా మనం అంటే నచ్చని వాళ్ళు ఉంటారు. అలా అని నీ క్యారెక్టర్ పట్టించుకుంటావా ఒక్క పర్సన్ ఇంప్రెస్ చేయాలని? అంటే ఇప్పుడు నాకు ఏది తప్పో ఏది కరెక్టో చెప్తున్నారా? మహాభారతంలో ఎవరున్నా గైడెన్స్ ఇచ్చే కృష్ణుడు, స్నేహం కోసం ప్రాణం ఇచ్చే మిత్రులు లేకపోతే ఏ మహాభారతం కూడా లేదు. అలాంటి వాళ్ళు లేకపోతే మన లైఫ్కి అర్థమే ఉండదు. నా లైఫ్లో కృష్ణుడు దొరికాడు, కర్ణుడు దొరికాడు. నీ లైఫ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపు కింద రిలీజ్ అవ్వకంటే ఈ రోజు అనుభవం ఉన్న వాళ్ళు చెప్పేది విని ఆలోచిస్తే బెటర్గా ఉండొచ్చు. సార్ నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఒక్కొక్కరికి ఒక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎవడో లైఫ్లో ఒక డెసిషన్ అండ్ ఆ పాత్ మీద వెళ్ళాడని మనం అదే పాత్ మీద వెళ్తే అంబానీలో ఎనామస్కులు అవ్వలేం కదా సార్. సిటీ కల్చర్ అబ్బాయివి, స్ట్రగుల్ అంటే ఐడియా ఉందో లేదో. అయినా ఒక క్వశ్చన్,
నువ్వు మొన్న ఒక వీడియోతో వైరల్ అయిపోయావు. ఇలాంటి ఇంకా వీడియోస్ చేసి మంచి పేరు తెచ్చుకుంటావు డెఫినెట్గా. కానీ లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడేమవుతుందో తెలియదు, ఎంత సాధిస్తామో తెలియదు. బట్ ఉన్న రోజులు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇంపాక్ట్ చూపిస్తాం. ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ జనరేషన్ని, సిస్టమ్ని కరప్ట్ చేయకుండా మంచి వైపు నడిపించాలనే నా ఒపీనియన్. మీరు చెప్పినట్టు లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కాదనట్లేదు, కానీ చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు పడిపోతే లేయడం ఆపేసామా? దెబ్బ తగిలితేనే కాదు సార్ నేర్చుకునేది. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు పడితే ఇంపాక్ట్ ఉండదు, ఇప్పుడు పరిగెడుతున్నాం. వెళ్ళే స్పీడ్ కన్నా డైరెక్షన్ ఇంపార్టెంట్. చావు మీద సవాల్ చేస్తున్నాం, సింపుల్గా చెప్పాలంటే. ఆలోచించు. సార్ మీరు ద్రోణాచార్య అని తెలుసు, మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సార్. ఇంకా నేను మీతో వాదించలేను. అయినా మిమ్మల్ని ఇంతలో ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు సార్? నేను గ్రేటెస్ట్ టీచర్ అవ్వాలని నా పేరు నేనే మార్చేసుకున్నా. గ్రేటెస్ట్ టీచర్ అవ్వాలంటే ఒక రిక్రూట్మెంట్ ఉంది, అది నాకు కృష్ణ గుర్తు చేశాడు. మిస్టర్ విష్ణు అర్జునాచార్య, స్క్రీన్ నేమ్డ్ యాజ్ విష్ణు ద్రోణాచార్య, ది గ్రేటెస్ట్ ట్రైనర్. ది గ్రేటెస్ట్ మెంటార్ అవ్వాలంటే ముందు ది గ్రేటెస్ట్ స్టూడెంట్ అవ్వాలి. కమాన్, గెటప్ మ్యాన్. ఒక గొప్ప ఇన్స్పిరేషన్ ఎప్పుడు అవుతామంటే మనల్ని ఏ క్వశ్చన్ అడిగినా దానికి తగ్గట్లు ఆన్సర్ ఇచ్చినప్పుడు. మన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినోడు, మనలోని ప్యాషన్ని బయటికి తీసుకొని వచ్చినోడు, మనం ఏం చేయగలమో చెప్పినోడే నిజమైన మెంటార్, లెక్చరర్, ద్రోణాచార్య. ఒక మర్చిపోలేని లైఫ్ లెసన్. ఈ లెసన్ గ్రేటెస్ట్ టీచర్ అవ్వడానికే కాదు, దేని సాధించాలన్నా ముందు మనమైతే ఒక నాలెడ్జ్ ఉన్న అనాలిసిస్ చేయగలిగే స్టూడెంట్ అయితే ప్రపంచం సాధించవచ్చు. సార్ మీరు చాలా గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు కదా, ది బెస్ట్ అంటే ఎవరిది అంటారు? ఇది బెస్ట్ అని ఒకటి లేదు, కానీ ఒక 5 పర్సనాలిటీస్ నాకు పర్సనల్గా ఇష్టం. వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ అండర్స్టాండింగ్ కానీ నన్ను చాలా మార్చేసాయి. బ్రో, నీకు ఇష్టం ఉన్న అమ్మాయి నువ్వు ఇష్టంగా మెసేజ్ చేయొచ్చు. ఆ అమ్మాయి నీకు నార్మల్గా ఇచ్చే రిప్లైలు డోపమైన్ ఇస్తున్నా కంట్రోల్ చేసుకో. లేట్ నైట్ చాట్ చేసినా ఫీలింగ్స్ పెంచుకోకు. నువ్వు లవ్ అనుకుంటూ డ్యూయెట్లు వేసుకుంటూ ఉంటే ఆ అమ్మాయి నేను నార్మల్ ఫ్రెండ్లా చూస్తుంది. ఈ రియాలిటీ తెలియక హార్ట్ బ్రేక్ చేసుకుంటున్నావు, జాగ్రత్త. పాలిటిక్స్ అంటే ప్లేస్ని, క్యాపిటల్ రిసోర్సెస్ని డెవలప్ చేసేలా ఉండాలి, కానీ అధికారంలో ఉన్నాం కదా అని దోచుకుంటూ 5 years ఆఫ్ ఎక్సలెన్సీ అని చేసిన 9-10 పథకాలు డప్పు కొట్టుకొని జనాలు పుష్పాలు చేస్తూ ఉంటారు. అది ఎర్రోళ్ళకి అర్థం కాక పిచ్చిగా పార్టీ జెండాలు పట్టుకొని తిరుగుతుంటారు. పౌరుషాలకేం తక్కువ ఉండదు. మళ్ళీ ఒక అమ్మాయికి వెల్ సెటిల్డ్ అబ్బాయిని ఆప్షన్గా ఇవ్వడం బెటరే, కానీ ఆ అమ్మాయికి తన లైఫ్ని చూస్ చేసుకునే ఛాన్స్ ఒకటి ఇవ్వచ్చు కదా. లైఫ్లో ఎన్నోసార్లు ఈ జీవితం ఏంట్రా బాబు, ఈ లైఫ్ మన వల్ల కాదు అని చాలాసార్లు అనిపించవచ్చు. లైఫ్ అనే జర్నీని స్టార్ట్ చేశాం కాబట్టి డెస్టినేషన్ స్టాప్ వరకు మన రోల్కి ద బెస్ట్ మనం ఇచ్చేయాలి. అలా బెస్ట్ ఇచ్చిన వాళ్ళే హిస్టరీలో ఉండిపోతారు. చిన్నప్పటి నుంచి 90 మార్కులు ఎలా సంపాదించాలో చెప్తారు, కానీ మనకు నచ్చిన పని చేస్తూ నెలకు 90,000 ఎలా సంపాదించాలో ఎవ్వరూ చెప్పరు. ఇది కార్పొరేట్ ప్రపంచం. చదువుని వ్యాపారం చేసుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు మనం చూస్తే రియల్ లైఫ్లో అప్లికేషన్సే, కాకపోతే అర్థం చేసుకోవాలి. ఒక సింపుల్ కూడా చెప్తా విను. ఈ 20 years old మేల్ కెన్ బి ఏ మ్యాన్ అండ్ 40 years old కెన్ స్టిల్ బి ఏ బాయ్. అంటే 20 సంవత్సరాలు వచ్చిన లైఫ్ మెచ్యూరిటీ తెలిసిన పెద్దవాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాలు వచ్చిన లైఫ్ అర్థం చేసుకుని పిల్లవాళ్ళు కూడా ఉన్నారు. సార్ కృష్ణ సార్కి అందరి గురించి తెలుసు కదా, మరి కృష్ణ సార్ గురించి కూడా మనం తెలుసుకుందాం సార్. మీరు సార్ ఫ్రెండ్తో ఒక్క అపాయింట్మెంట్ అరేంజ్ చేయరా ప్లీజ్? ఆ 5 వీడియో ఇంటర్వ్యూస్ని నేను ఒక వీడియోలో ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఆ వీడియోకి నేను లైక్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. వీడియో పోస్ట్ చేసిన తర్వాత కలుసుకుందాం. ఒకప్పుడు కురుక్షేత్రం అంటే ధర్మం అధర్మంతో యుద్ధం, కానీ ఇప్పుడు కురుక్షేత్రంలో మన జీవితం అంతా యుద్ధం చేయాలి. అలా ఫైట్ చేయలేక, సర్వే అవ్వలేక చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది స్ట్రెస్ అని, ప్రెషర్ అని వాటి మేనేజ్ చేయలేకపోతున్నారు. మీ అందరి లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్కి నేను ఇంటర్వ్యూస్తో క్లారిటీ ఇస్తాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవకో స్టూడియోస్, ప్రెజెంట్ బై విష్ణు. ఒక స్మాల్ ఇంట్రో. మోడర్న్ కురుక్షేత్రాన్ని డిఫైన్ చేయడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ పేరు అండ్ వీళ్ళు ఇచ్చే అడ్వైజులు కూడా మహాభారతంలో రియల్ క్యారెక్టర్కి సింక్ అయ్యాయి. క్యారెక్టర్ పేరు భీష్మ పితామహుడు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ క్యారెక్టర్ డెప్త్ గురించి. లైఫ్ ఎక్స్పీరియన్స్లో కానీ, నాలెడ్జ్లో కానీ అతని గౌరవ సాటరారని. సో ఈయనలాగా మనకి లైఫ్లో జరిగే కొన్ని నిజాలు చెప్పడానికి మన దేవగారు ఉన్నారు. ఎవడి లైఫ్కి వాడే ద బెస్ట్ యాక్టర్. మన అవసరాల కోసం, మన స్వార్థం కోసం, నచ్చిన రిలేషన్ని కాపాడుకోవడం కోసం ఎంత డ్రామాలు చేస్తామో, వద్దు అనుకున్న వాళ్ళతో ఎంత చీప్గా బిహేవ్ చేస్తామో కదా.
న్యూట్రల్గా ఉండటం, సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఇతనే మన సంజయుడు. మహాభారతంలో ఎలా అయితే సంజయుడు ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ సజెషన్స్ ఎక్స్పర్ట్, మన సంజయుడు కూడా వాటి మీద పిహెచ్డీ చేసి సైకాలజిస్ట్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు. నువ్వు ఏ రిలేషన్షిప్ అయినా హార్ట్కి తీసుకుంటున్నప్పుడు, అటాచ్మెంట్ పెట్టుకుంటున్నప్పుడు బాధపడే రోజుల దగ్గరలో నేను గుర్తుపెట్టుకో. మహాభారతంలో క్యారెక్టర్ అందరి ఫేవరెట్ అండ్ ఇంట్రోస్లో ఒక వ్యక్తి. స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆన్ స్క్రీన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ నడిపించిన అతను మించిన జీవిత సారథి ఎవరు లేరు. తెలుసు కదా, కృష్ణుడు. ఆ కృష్ణుడి గురించి ఇంట్రో అవసరం లేదు, కానీ గురించి చెప్పాలి. ప్యాషన్ గురించి, కెరీర్ గురించి ఆయన చెప్పే మాటలు వింటే ఎంతటి వారైనా ఆలోచిస్తారు, ఎంతటి వారైనా ఫిదా అవుతారు. ఫైనల్ ఇయర్కి రాగానే జాబ్ రాకపోతే లైఫ్ ఎలా ఉంటుందని చిన్న శాంపుల్ చూపిస్తారు. చేతికి సర్టిఫికేట్ వచ్చేలోపు జాబ్ రాకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు సినిమా వేసేస్తారు. అది చూసి ఇంట్లో వాళ్ళు ఇచ్చే రివ్యూ కన్నా రోస్టర్స్ మనల్ని రోస్ట్ చేస్తే బాగుండు అని అనిపించే స్టేజ్కి వెళ్ళిపోతాం. ఒక క్యారెక్టర్ బోల్నెస్కి తన నమ్మిన సిద్ధాంతాలకి పెట్టిన పేరు ఎవరో కాదు, మన సూర్యపుత్ర కర్ణుడు. ఆ కర్ణుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కర్ణుడు నిజంగా సూర్యపుత్ర కర్ణుడు ఏమో అనిపించింది. ఎందుకంటే ఈ కరెక్ట్ స్టేట్మెంట్స్ అంత హాట్గా అండ్ అట్ ద సేమ్ టైం నిప్పుల్ అండ్ నిజాలు. ఐ లవ్ హిస్ బోల్డ్ టాక్. ఈ నైట్దాలు ఎలా ఉంటుందో వచ్చిన ఇంట్రెస్ట్ అని చూడండి. ఒకప్పుడు కర్ణుడిని క్యాస్ట్ని తొక్కేశారు, టాలెంట్ ఉన్నా, ఇప్పుడు ఎబిలిటీ ఉన్నా, స్కిల్స్ ఉన్నా, రిజర్వేషన్ అని పక్కకు చేస్తున్నారు. అందరూ ఇండిపెండెంట్ నుంచి మార్పు వాళ్ళు చేస్తున్నారు, కానీ యుగం గడిచినా మార్పు లేదు. ఇలాంటి బోల్డ్గా స్కిప్తారు, మీరే చూడండి. మన పని అవ్వడానికి అవసరం కోసం క్యాష్లు గుర్తుకు రావు. ఎవడి క్యాష్లో వాడు పండించినవి తింటూ, తయారు చేసినవి వాడుకుంటూ బ్రతకమంటే అది అవ్వదు. అవసరం లేనప్పుడు గుర్తురాని క్యాష్ సిస్టమ్ పని అవ్వడం కోసం ఎందుకు పక్కన పెడుతున్నారు? ఎందుకంటే అది అవసరం అనిపిస్తే క్యాష్, రిలీజియన్, పొజిషన్ ఏమి గుర్తుకురావు. అది అవుట్ ఆఫ్ ది గైడ్ లైన్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక క్యారెక్టర్. మహాభారతంలో ఎన్ని ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నా తాను కోసం తాను నిలబడ్డ రెబల్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఫెమినిస్ట్ అనే కాన్సెప్ట్స్కి ప్రాణం పోసిన మాస్ క్యారెక్టర్ ద్రౌపదీదేవి. సో ఉమెన్ స్ట్రగుల్స్ని రిప్రజెంట్ చేస్తున్న మన కృష్ణ గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫెమినిజం, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే పోరాటాలు చేయడంలో తప్పు లేదు. ఫెమినిజం అనే పదం కూడా తెలియని వాళ్ళు ఏదో మాట్లాడాలని పరువు తీస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మాట్లాడకపోయినా కామ్గా ఉంటే చాలు. విష్ణు సార్ ఇంటర్వ్యూస్ ఎలా చేసేవారో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఇంట్రోలు అయిపోయాయి కదా, ఆలస్యం ఎందుకు, ఇంకా ఇంటర్వ్యూస్ని 3D బ్లెండర్ మోడ్లో చూసేయండి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రాప్స్ అండ్ ఫేడ్ అవుట్స్ నౌ. కర్ణుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఒక పర్సన్ తను పెట్టుకున్న ఐడియాలజీస్ని, ఫిలాసఫీస్ని ఒక సంవత్సరం వరకు లేదా ఒక పాయింట్ వరకు, అది కాకపోతే ఒక కష్టం రాగానే వదిలేస్తాడు. కర్ణుడు అవ్వాలంటే సింపుల్ అండి. చనిపోతున్న తన ధర్మం కోసం నిలబడమని కర్ణుడు అంటారు కదా. ఇంకో కర్ణుడు ఎప్పుడు చూడలేము. చూడాలంటే ఆ కర్ణుడే ఇంకో జన్మెత్తి రావాలి. సార్, లైఫ్లో ఎన్ని బాధలు ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా అందరూ పైకి నవ్వుతుంటారు ఎందుకు? ఒకడు నవ్వుతున్నాడు అంటే వాడి లైఫ్లో టెన్షన్ ఫ్రీగా ఉన్నాడని కాదు. వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రెషర్ని, స్ట్రెస్ని పైకి చూపించకుండా తనలో తానే ఏడుస్తూ ఉండొచ్చు. కానీ తన వాళ్ళని హ్యాపీగా ఉంచేందుకు లైఫ్లో ఎంత స్ట్రగుల్ ఉన్నా ఒక స్మైల్ ఇస్తున్నాడు. సార్, లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ ఉండాలి. అలా అని మనసుకు నచ్చిన వాళ్ళని ఇంప్రెస్ చేయాలని మనల్ని మనమే మార్చుకుంటూ పోతే ఆ మార్పు వల్ల రేపు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే నచ్చిన వాళ్ళు, ఇంప్రెస్ అయిన వాళ్ళు దూరం అయిపోతారు. బీ యువర్ సెల్ఫ్. ఎవరితో ఎలా ఉన్నా నీకు నచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు ఇది అని ఎక్స్ప్రెస్ చేసుకో, కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సార్, క్యాస్ట్ సిస్టమ్ని పాతకాలంకి ఇప్పటికీ కంపేర్ చేస్తే ఏం మారిందంటారు? అప్పటి కర్ణుడికి టాలెంట్ ఉన్నా తక్కువ కులం వాడని ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏం మారలేదు. అప్పుడు స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు హయ్యర్ కేటగిరీ అయిన మిడిల్ క్లాస్ వాళ్ళకి, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు. ఎప్పుడు కరెక్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవు. ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళకే అన్నీ వస్తాయి. సార్, మన లైఫ్కి గ్లోరీ ఎప్పుడు ఉంటుందంటారు? నీ పేచెక్ కోసం కష్టపడితే 60 సంవత్సరాల తర్వాత వచ్చే నీ పెన్షన్ కోసం ఆలోచిస్తావు. ప్యాషన్ వైపు అడుగులు వేయి, కష్టపడు, ఫెయిల్ అవ్వు, నేర్చుకో. అప్పుడే నీ స్టోరీకి ఒక గ్లోరీ ఉంటుంది. ద్రౌపది అనగానే మనకు ఉమెన్ ఎంపవర్మెంట్, ఫెమినిజం అండ్ తన స్వయంవరం నచ్చిన వాడిని ఎంచుకుంది కదా. ఈ కాలంలో అమ్మాయిలు పెళ్ళికి స్ట్రగుల్ అవుతున్న సిచ్యువేషన్ నుంచి క్లారిటీ ఇస్తారా?
ద్రౌపది స్వయంవరంలో తనకి నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకునే హక్కును తను యూజ్ చేసుకుంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఒక అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకునే ఛాన్సే లేకుండా పోయింది. కానీ అట్లీస్ట్ తనకి వచ్చే ప్రపోజల్స్లో అయినా తన ఒపీనియన్ తీసుకునే ఛాన్స్ ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు చదువు అయిపోగానే పెళ్లి ప్రపోజల్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ఛాన్సే లేకుండా పోతుంది చాలామంది అమ్మాయిలకి. అట్లీస్ట్ విత్ దట్ ఒపీనియన్ మా డ్రీమ్స్ని కంటిన్యూ చేసే సపోర్టింగ్ పార్ట్నర్ని అయినా చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటే బాగుంటుంది. మన లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రతి సెకండ్ ఫ్యూచర్ గురించి ఏ భయం బాధ ఉండదు. అలానే ఏ సెకండ్ అయితే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తామో, ప్రయత్నం మొదలు పెడతామో, ఆ రోజు నిద్ర ఉండదు. కాలేజ్ సర్టిఫికెట్ చేతిలో పెట్టిన తర్వాత జాబ్ మార్కెట్లోకి వెళ్ళడంలో తప్పు లేదు. మన డిగ్రీ అనేది మనల్ని ఒక లెవెల్కి తీసుకువెళ్ళాలి, కానీ జాబే మన డెస్టినేషన్ అవ్వకూడదు. కాలేజ్ మనల్ని జాబ్ కోసం ప్రిపేర్ చేస్తుందంతే. లైఫ్లో ఎలా సర్వైవ్ అవ్వాలని మనమే నేర్చుకోవాలి. ఇంటర్వ్యూస్ అంటే మనం ఇది అని ప్రూవ్ చేసుకోవడం కాదు, మన పర్సనాలిటీని, స్కిల్స్ని ఎక్స్పోజ్ చేసుకొని ఇండైరెక్ట్గా లైఫ్ని డెవలప్ చేసుకుంటున్నామని ఎవ్వరం అర్థం చేసుకోలేకపోతున్నాం. మన లైఫ్లో జరిగే హ్యాపెనింగ్ మూమెంట్స్ని, హెల్తీ రిలేషన్షిప్స్ని సోషల్ మీడియాలో పెట్టుకొని పాడు చేసుకుంటున్నాం. ఎందుకంటే రేపు ఆ సోషల్ మీడియా వల్లే మన లైఫ్లో హ్యాపెనింగ్ మూమెంట్స్, రిలేషన్షిప్స్ అనేవి దూరం అవుతాయి. కొన్ని విషయాలని ప్రైవేట్ స్పేస్లో ఉంచుకున్నాం. అమ్మాయిల గురించి 2 సింపుల్ పాలసీలు చెప్తాను. అమ్మాయిలు బాధపడుతున్న బాధ్యతను పక్కన పెట్టరు, నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు. అలానే నమ్మకం లేకపోతే ఎంతటి వాడైనా సరే వాల్యూ ఉండదు. మనకు నచ్చిన వాళ్ళు మనల్ని ఇష్టపడాలని లేదు. మన బంధువులు మనం మోసం చేయొచ్చు, ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి మనల్ని రిజెక్ట్ చేయొచ్చు. అన్నిటిని తట్టుకోవాలి అని లైఫ్ మనకి నడక నేర్చుకునే స్టేజ్ నుంచి చెప్తుంది. అమ్మాయిలకి ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే తన తప్పు లేకపోయినా తను భరిస్తుంది. ఇంట్లో వాళ్ళు బాధ పెట్టినా కూడా ఆనందంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఎదుటివారు తప్పు చేసినా అమ్మలా క్షమించే గుణం ఉంటుంది. అదే తేడా చేస్తే కనికరించని ఖాళీ మాతలా కూడా అవుతుంది. అదే ఎదుటివారి మీద డిపెండ్ అయి ఉంటుంది. జీవితం ఓ 100 ఏళ్ల భ్రమ. ఇది మనది కాదు. మనం సాధించిందంతా మనతో ఉండిపోదు. ఇది ఎవరూ అర్థం చేసుకోకపోతున్నారు ఎందుకు? రిలీజియన్స్ అనేవి సాంప్రదాయాన్ని బట్టి ఇండైరెక్ట్గా నేచర్ని సేవ్ చేయండి అని చెప్తుంది. ఏ సాంప్రదాయం చూసినా ఒక వాల్యూ ఉంటుంది. ఈ జనరేషన్లో దాన్ని సైన్స్ అంటున్నారు. ఇలాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోలేక ఇప్పుడున్న వాళ్ళు మతాన్ని డిజిటల్ మార్కెటింగ్ చేసి ప్రమోషన్లు చేసి చెత్త చేస్తున్నారు. ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా ఉండొచ్చు, కృష్ణుడు ద్రౌపదిలా. కానీ ఇప్పుడు సమాజం ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయిని పక్క పక్కన చూస్తే వాళ్ళ రిలేషన్ ఏంటి అని కూడా చూడకుండా కమెంట్స్ చేస్తున్నారు. మోడర్న్ యుగం కలియుగం కదా. అలానే పైకి ఒక రిలేషన్ పేరు చెప్పుకొని ఇంకో రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది అడక్కండి. పాయింట్ ఏంటి అంటే ఒకసారి సమాజంది తప్పు అవుతుంది, ఒకసారి ఆ ఇద్దరి మనుషులది తప్పు అవ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక నెగిటివిటీ క్రియేట్ చేస్తుంది. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అంటే దుర్యోధనుడు కర్ణుడిలా ఉండేది. కానీ ఇప్పుడు బాహుబలి కట్టపల ట్రెండ్ మారింది. లైఫ్ అందరికీ ఒక ఛాన్స్ ఇస్తుంది. ఈరోజు లోలో ఉండేవాడు రేపు హైట్స్ రీచ్ అవ్వచ్చు. శిఖరం మీద ఉన్నోడు కిందకి వచ్చేస్తాడు. ఏ డ్రామాలు చేయకుండా వినయంగా ఉండు. అలా అని నువ్వు కామ్గా ఉన్నావని ఎవడైనా ఎక్కువ చేస్తే సిచ్యువేషన్ ఆలోచించి ఏం చేయాలో చూడు. మనసుకు నచ్చిన పని చేస్తుంటే మనం చేసే చిన్న చిన్న పనిలో కూడా లైఫ్ అందంగా కనబడుతుంది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనీ సంపాదించడం ఇంపార్టెంటే, కానీ మనసు చంపుకొని మనీ కోసం టైం తెలియకుండా ఎవడో పెట్టే ప్రెషర్లో మన జీవితం అంతా ఒక డూ వైల్ రొటీన్ అయితే మనుషులకి మెషిన్స్కి తేడా ఏంటి? ఏ రిలేషన్షిప్ అయినా నిలబడాలి అంటే అండర్స్టాండింగ్ ఉంటే ఇంపార్టెంట్. ఒకప్పుడు ద్రౌపదీదేవి గారు కాలానికి తల వంచి 5 భర్తలతో విడిపోకుండా కాపురం చేసింది. రీజన్ ఏంటి అంటే అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ లేకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళని విడాకుల వరకు వెళ్తున్నాయి. అప్పట్లో అది ధర్మం, ఇప్పట్లో ఇది ఫ్యాషన్. టైం అంతా. ఒకప్పుడు ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తాను కన్న కళని సాధించాలని ఉన్నా అది నిద్రపోయేటప్పుడు వచ్చే కళలా మారిపోయేది. అదే ఇప్పుడు సమాజం ఎలా మారిపోయిందంటే అదే అమ్మాయి ఇంట్లో ఉండి కూడా దేశాన్ని ఏలేయచ్చు. ప్రతి ఒక్కడి లైఫ్లో ఫ్లాస్ ఉంటాయి, తప్పు చేస్తూ ఉంటారు. ఆ ఇంపర్ఫెక్షన్ని యాక్సెప్ట్ చేయకుండా, కరెక్ట్ చేసుకోకుండా ఫ్లోలో వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒక పొలిటీషియన్ మన దేశంలో గెలవాలంటే క్యాస్ట్ సిస్టమ్ని అడ్డు పెట్టుకొని గెలవచ్చు. అది మన 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఎక్సలెన్సీని చూస్తేనే అర్థమవుతుంది. క్యాస్ట్ వల్ల, ఫ్రీ పథకాల వల్ల, ఇచ్చే ఓటుకి 5,000 వల్ల నాయకుడిని ఎన్నుకుంటే మనమే కాదు మన నెక్స్ట్ జనరేషన్స్, మన డెవలప్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే కానివన్నీ అయిపోతానేమో. ఇక సెలవు. నో థింగ్ ఈజ్ పర్మనెంట్ అండ్ నథింగ్ ఈజ్ టెంపరీ. ఇది అర్థం చేసుకున్న రోజు మీకు జీవితం అంటే ఏంటో అర్థమైపోతుంది.
ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా ఆనందం కోసం ఏ రోజైతే చాట్ హిస్టరీలో ఇంకాగ్నిటోలో కీబోర్డ్ని స్ట్రెస్ చేయడం ఆపేసి క్రాష్ కోర్సెస్ మీద స్ట్రెస్ అవుతారు, ఆ రోజు ప్రతి ఇంట్లో ఆనందమే. కృష్ణుడు చెప్పాడు కదండి, పేదవారు మరీ పేదగా, ధనవంతులు మరీ ధనవంతులుగా అవుతున్నారని. ఇప్పుడు మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ. ఈ టీనేజ్లో చిన్న చిన్న ఆనందాల కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్నారంతే. అదండి, టీనేజ్లో హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటే లైఫే బ్యాలెన్స్ అయిపోతుంది. నేను మీ ఆచార్య. మిమ్మల్ని మీరు కనుక్కునేంత వరకు నా అన్వేషణ ఆగదు. సార్, విష్ణు సార్ చనిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు, ఏదైనా ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు అంతే. విష్ణు ద్రోణాచార్యగా చనిపోయాడు కానీ అర్జున్గా కాదు. ఐ విల్ బి ద కర్మ అండ్ గెట్ ద థింగ్స్ డన్. ఇప్పుడు అవకో స్టూడియోస్ని నడిపించే నాయకుడు కావాలి. నేను చేయొచ్చా సార్? చిన్నోనే కావచ్చు, కానీ ది బెస్ట్ ఇవ్వగలను. మన ప్రపంచంలో ఎబిలిటీస్ ఉండి, స్కిల్స్ ఉండి, తప్పుడు మార్గంలో నడిచిన కర్ణులు ఉన్నారు. సాధించగల సత్తా ఉన్నా కూడా ఫైనాన్షియల్, లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ వల్ల అయిపోయిన అర్జునులు ఉన్నారు. సగం తెలిసి యుద్ధం చేస్తున్న అభిమన్యులు ఉన్నారు. ఎంతకు మీరే కేటగిరీ మిస్టర్ అభిమన్యు సాగర్? నేను అభిమన్యుడిని సార్. సిటీ కల్చర్ కాబట్టి పార్ట్స్గా ఉండడానికి అభి అని పిలిపించుకుంటా. మేబీ నేను సగం తెలిసిన అర్జున్నే కావచ్చు, కానీ యువక స్టూడియో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తా అనే నమ్మకం నాకుంది. ధర్మం గురించి మాట్లాడితే పొగుడుతారు, కానీ ధర్మం కోసం నిలబడితే చంపేస్తారు. విష్ణు ఎందుకు చనిపోయాడో అర్థమైంది అనుకుంటున్నా? ఆలోచించుకో. ఆ అభిమన్యుడు చనిపోతాడని తెలియకుండానే యుద్ధంలోకి దిగాడు, కానీ నేను చనిపోతా అని తెలిసాక కూడా యుద్ధం చేయకపోతే అభిమన్యు 2.0 ఎలా అవుతుందని చెప్పండి సార్. దిస్ ఈజ్ అభిమన్యు సాగర్ సైనింగ్ ఆన్. కానీ సార్, హనుమంతుడు ఎందుకని సోషల్ మీడియా స్పేస్లో లేరు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, మంత్ లేదా ఇయర్ మనం పెట్టుకున్న గోల్స్కి, డెస్టినేషన్స్కి రీచ్ అవ్వాలి. మన వే ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్ ఉండొచ్చు. డిఫికల్టీస్ ఉన్నాయని ఆగిపోతే చెప్పుకోవడానికి నీకు స్టోరీ ఉండదు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్, మన స్టోరీలో హీరో ఎవరు, కృష్ణుడా అర్జునుడా? మహాభారతంలో కృష్ణుడు ఉన్నా అర్జునుడు లేకపోతే ఏ కురుక్షేత్ర యుద్ధం గెలవలేము. అర్జునుడికి క్రెడిట్ ఎందుకు లేదు అంటే కృష్ణుడి డైరెక్షన్లో డామినేషన్ చూపించాడు కాబట్టి. ఏ భాగవతంలో అయినా కృష్ణుడే హీరో, అలానే ఏ కురుక్షేత్రంలో అయినా అర్జునుడే హీరో. అర్జునుడు చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అర్జునుడు లేని కురుక్షేత్రం ఛేదించలేని ఓ పద్మ వ్యూహం. ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలంటే పేరెంట్స్, చుట్టాలు, చుట్టూ ఉన్న వాళ్ళు కొంత చెప్తారు. కానీ ఒక పర్సన్ గురించి ట్రూగా తెలుసుకోవాలనుకుంటే హార్ట్ క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్తారు. అభి, కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ రుద్ర. హాయ్ సార్. హలో అభి. హాయ్ అర్జున్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, కానీ మన కృష్ణ గురించి తెలుసుకోవాలనుకున్నాడు, అందుకే దగ్గర తీసుకొని వచ్చా. కృష్ణ గురించా? ఏం తెలుసుకోవాలి? సార్, కృష్ణ సార్కి లవ్ స్టోరీస్ ఏం లేవా? ఇంత మంచి ఐడియాలజీ ఉన్న వాళ్ళకి అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది కదా. కృష్ణుడు ప్రేమించిన రాధ కోసం ఫైట్ చేయలేక ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి స్టోరీ మొదలవుతుంది. ఒక ఇంట్రోవర్ట్ లవ్ ఫెయిల్యూర్ వాడి పెయిన్ని, ఐడియాలజీని పాజిటివ్ కన్వర్ట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందని లోకాన్ని చూపిస్తున్నాడు. ఇంతకీ కృష్ణ పూర్తి పేరు తెలుసా? కృష్ణనే కదా. మీరు ఎలా ఉండాలో చెప్తే రాముడిని చూసి ఉండొచ్చు, ఎటువైపు ఉండాలో చెప్తే కృష్ణుని చూసి ఉండొచ్చు, డిఫరెంట్ డైమెన్షన్లో దారి చూపించే శివుని చూసి ఉండొచ్చు. మీకు ఎలా కనిపిస్తాడో తెలియదు, కానీ వాడి పేరు శివరామకృష్ణ. సార్, కృష్ణ సార్ మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది? కృష్ణుడు మీకు ఎలా కనిపిస్తాడో తెలియదు, కానీ నాకైతే కర్ణుడు పాండవుల వైపు యుద్ధం చేసే ఎలా ఉండేదనేది ఇప్పుడు చూస్తున్నాను. పాండవులు వైపు అంటున్నారు, కృష్ణుడికి బెదిరిస్తున్నారా?
ఆ మహాభారతంలో కర్ణుడు అడుగుజాడల్లో అర్జునుడు నడవలేదు, కానీ కృష్ణుడు అడుగుజాడల్లో నడిచే మారుతి ఉన్నాడు. మారుతి అసలు ఈ పేరే వినలేదే, అంత కాన్ఫిడెన్షియలా? హనుమంతుల వారు కలియుగం ఉన్నారు కదా, కనిపించారా? అలాగే మా మారుతి కూడా కనిపించాడు. మంచి వాళ్ళ కోసం ఎప్పుడూ ఉంటాడు. ఫైనల్లీ ఒక మాట, కృష్ణుడు ఎన్ని అవమానాలు పడ్డా, కన్న కొడుకు కళ్ళ ముందు కొట్టుకొని చచ్చిపోతున్నా, యుద్ధం ఆపగలిగి ఉన్నా, ఎవరి కర్మకు వాళ్ళే బదులని వాళ్ళ కర్మకే వదిలేశాడు. అలానే ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఒక దారి చూపించాడు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత హ్యాపీగా ఉన్నామని కాదు, ఎంత సంపాదించని కాదు, మనం ఎన్ని మంచి కర్మలు చేసామని చూసుకోవాలి. లేకపోతే ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి ఇట్రా మిమ్మల్ని కలిసి ఒక క్వశ్చన్ అడగాలంటుంది, అంతే తీసుకొచ్చా. మీరే చెప్పారు కదా పిల్లలు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పాల్సిన విధంగా చెప్పాలి, వాళ్ళు లిమిట్ చేయకూడదు అని. ఇంతకీ ఏంటి నీ క్వశ్చన్? లవ్ చేయడం తప్ప? అమ్మాయి ఏ క్లాసు, ఏంటి కథ? ఇంటర్. చెప్పండి, ఏం చెప్తారు, నేను కూడా వింటా. లవ్ చేయడం తప్ప? అంటే ఇప్పుడు మన అమ్మా నాన్నల మీద కూడా మనం లవ్ చూపిస్తూ ఉంటాం కదా, అది తప్పేనా? లవ్ని మనం డిఫరెంట్ ఎమోషన్స్లో చూపిస్తాం. లైక్ ఎలా అంటే పేరెంట్స్ పిల్లల మీద చూపించే లవ్, బ్రదర్ సిస్టర్ లవ్, హస్బెండ్ వైఫ్ లవ్, ఇలా డిఫరెంట్ స్టేజెస్లో లవ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లైక్ టీనేజ్, అడల్ట్హుడ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ఇలా అన్నింటికంటే మించి కులాలు, వర్గాలు అన్నీ పక్కన పెట్టి మనం సాటి మనిషిని ప్రేమగా చూసుకోవాలి. దాన్నే హ్యూమానిటీ అంటాం. హే, నీకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ ఇచ్చేసా. ఫస్ట్ అనలైజ్ చెయ్యి. ఒక గొప్ప విద్యార్థి లక్షణం ఏంటంటే ప్రశ్నించాలి, తెలుసుకోవాలి, అలానే ఆలోచించాలి. నీకు కావాల్సిన ఆన్సర్ దొరకకపోతే, అర్థం అవ్వకపోతే మళ్ళీ అడుగు, మళ్ళీ చెప్తాను. ఇంటర్వ్యూకి రెడీనా? ఇంతకీ పెద్దయ్యాక ఏమవుతావు? విష్ణు అన్నయ్యలా ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీ ఇంటర్వ్యూ గుళ్ళని తీసాను గీసేయగలరా? ఒక అమ్మాయికి గుళ్ళు దొరికేంత రెస్పెక్ట్ ఇంకెక్కడ దొరకదు. ఒక నార్మల్ యూట్యూబర్ స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇన్స్పైర్ చేసిన ఒక టీచర్ ఇంట్రో ఇవ్వాలా మీకు? ద్రోణాచార్య ఛానల్ని యువకో స్టూడియోస్గా కన్వర్ట్ చేసి చాలా మంచి వీడియోస్ అందించారు. ఎంతోమంది పర్స్పెక్టివ్స్ని చేంజ్ చేశారు. గ్రేట్ పర్సనాలిటీస్ని కలవడానికి అవకాశం ఇచ్చారు. చెప్పుకుంటూ పోతే మాటలు సరిపో. మంచి గురించి మాట్లాడితే పొగుడుతారు, అలానే మంచి కోసం కష్టపడితే చంపేస్తారు. ద విష్ణు అర్జునాచార్య, ద ప్యూపుల్స్ ద్రోణాచార్య, హెడ్ ఆఫ్ దిస్ వరల్డ్. యువకో స్టూడియోస్ ఆగిపోయిందని అనుకుంటున్న వాళ్ళందరికీ ఈ మాట చెప్తున్నాను. దిస్ ఈజ్ అభిమన్యు సాగర్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ యువకో స్టూడియోస్ and redefining the term evolution of content as eloquent, valiant and open-minded content studios. అభిమన్యుడి పద్మవ్యూహాన్ని ఛేదిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. సైనింగ్ ఆన్ ఫర్ ఈవీఓ స్టూడియోస్. మంచి చేసే జీవితాలను తగలబెట్టాలని చూస్తే ఒక్కోసారి లంకే కాలిపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు కురుక్షేత్రంలో అధర్మం గెలుస్తుందని కృష్ణుడే రథసారి దవ్వి ధర్మాన్ని గెలిపించాడు. ఇప్పుడు ఆ ధర్మం పెరిగిపోయింది. దేవుడు సహాయం చేయాలంటే ముందు మనలో కొంతమంది ధర్మరాజులు, అలానే ధర్మం వైపు ఉన్న కర్ణులు ఉండాలి కదా. సోషల్ మీడియాలో ఎంతోమంది కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. రియాలిటీని చూపించకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఒక డెల్యూషన్ని క్రియేట్ చేస్తున్నారు. మంచి తెలిసిన పాండవులను సమకూర్చుకొని మోడర్న్ కురుక్షేత్రం చేస్తున్నాడు.
మంచి వైపు నడిపించే రథసారథులు తక్కువైపోయారు. అలాంటి ఒక సైన్యాన్ని క్రియేట్ చేసి యుద్ధం చేస్తున్నాడు కృష్ణుడు. సరే, కొన్ని పరిచయాలు ప్రపంచాన్ని మార్చకపోవచ్చు, బట్ ఆ పరిచయాలతో జరిగే మాటల వల్ల మనుషులు మారుతారు. ఆ మనుషుల వల్ల ప్రపంచం మారుతుంది. ఆ పరిచయాల వల్ల వచ్చే మార్పు ఇంకో కురుక్షేత్రం జరగకుండా ఆపుతుంది. వస్తువులు సాగిపోతుంది అని అనుకున్నారు కొంతమంది. జరగాల్సిన మంచి కార్యం లోక కళ్యాణానికి దారి తీస్తున్నప్పుడు అధర్మం గెలుస్తుందన్న సమయంలో దేవో మనుష్య రూపేణ సర్వే జన సుఖినో భవంతు.